వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఏపీ మెడికల్ సర్వీసెస్లో ఖాళీగా ఉన్న వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అన్ని పోస్టులకి కూడా మనకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అలాగే మన 10th క్లాస్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ మనం తెలుగు సబ్జెక్ట్ చదివినట్లు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి ఎగ్జామినేషన్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ ఏంటి, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని రకాల వేకెన్సీ ఉన్నాయి, ఒక్కొక్క పోస్ట్ యొక్క శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటి కూడా మన ఛానల్లో అయితే డైలీ మేము అప్లోడ్ చేస్తాము. సో మీరు వెంటనే చూసి ఆ జాబ్స్కి కనుక మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి కాంట్రాక్ట్ బేసిస్ పైన కొన్ని పోస్టులు ఉన్నాయి, ఇంకొకటి అవుట్సోర్సింగ్ బేసిస్ పైన కొన్ని పోస్టులు ఉన్నాయి. సో వీటిని ఫ్యూచర్లో రెగ్యులర్ లేదా పర్మనెంట్ చేసే అవకాశం ఉందా లేదా అంటే, అవుట్సోర్సింగ్ అనే జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గవర్నమెంట్కి సంబంధం లేకుండా థర్డ్ పార్టీ కంపెనీ ద్వారా రిక్రూట్మెంట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి శాలరీస్ ఇచ్చి ఆ ఉద్యోగులను మాత్రం తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లలో పెట్టి జాబ్ చేయించడం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని అడగగలుగుతారు, కానీ రెగ్యులర్ చేసే అవకాశాలు 99% ఉండవు అవుట్సోర్సింగ్ జాబ్స్కి సంబంధించి. ఇక కాంట్రాక్ట్ బేసిస్ పైన ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్కి 50-50 మనకి ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క నియామకాన్ని గవర్నమెంటే చేస్తుంది, అలాగే శాలరీస్ కూడా డైరెక్ట్గా గవర్నమెంటే పే చేస్తుంది కాంట్రాక్ట్ వర్కర్స్కి. సో కాబట్టి ఇది వీళ్ళు 50-50% ఉంటుంది ఛాన్స్ కాంట్రాక్ట్ వర్కర్స్కి. అవుట్సోర్సింగ్ జాబ్స్కి మాత్రం 99% రెగ్యులర్ చేసే అవకాశాలు లేవన్నమాట. ఇది గుర్తుపెట్టుకొని ఈ నోటిఫికేషన్లకి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి ఉన్నాయి. నియర్లీ 11 రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో మెడికల్ రిలేటెడ్గా కొన్ని పోస్టులు ఉన్నాయి, నాన్ మెడికల్ రిలేటెడ్గా కొన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. ఆర్మ్ టెక్నీషియన్ అనే జాబ్స్ 2 ఉన్నాయి. వీటికి 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తారు. ఓటీ టెక్నీషియన్ 4 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈఈజీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 2, రేడియోథెరపీ టెక్నీషియన్ 3, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ 2, సిటీ టెక్నీషియన్ 2, జనరల్ డ్యూటీ అటెండెంట్ 14 జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. సో అలాగే డ్రైవర్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ 1, కౌన్సిలర్స్ అనే వేకెన్సీ 1 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ పైన జనరల్ డ్యూటీ అటెండర్ అనే జాబ్కి 15,000 రూపాయల శాలరీ ఇస్తారు. డ్రైవర్కి 18,500, క్లీనర్ లేదా వ్యాన్ అటెండర్ జాబ్కి 15,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎవరికి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది విత్ రోస్టర్ పాయింట్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏవైతే క్యాస్ట్లు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో ఎక్కువ వేకెన్సీ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ ఓసీలో ఉన్నటువంటి ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి చూసుకొని మీకు ఏ జాబ్ సూటబుల్, క్వాలిఫికేషన్ చెప్తాను ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఏ జాబ్ సూటబుల్ అవుతుందని చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో మొదటగా ఆర్మ్ టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి
ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, అలాగే పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓటీ టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్తో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ చేసి పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఓటీ టెక్నీషియన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈఈజీ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్తో పాటుగా బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూరో ఫిజియాలజీతో పాటుగా లేదా ఈఈజీ టెక్నాలజీ చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్తో పాటుగా ఎవరైతే బీఎస్సీ ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ చేసి పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. రేడియోథెరపీ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్తో పాటుగా డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడిగారు. మౌల్ రూమ్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి సిటీ టెక్నీషియన్. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. డిప్లొమా లేదా బీఎస్సీ ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సిటీ టెక్నీషియన్ అనే పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే సరిపోతుంది. జనరల్ డ్యూటీ అటెండర్ అనే జాబ్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఏమి ఎక్స్పీరియన్స్లు మనకి అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. డ్రైవర్ హెవీ వెహికల్స్ సంబంధించి 10th పాటుగా తెలుగు చదవడం రాయడం, ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా డ్రైవింగ్లో అడిగారు. క్లీనర్ లేదా వ్యాన్ అటెండర్ అనే జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్తో పాటుగా తెలుగు చదవడం, ఇంగ్లీష్ చదవడం, మాట్లాడడం వచ్చుంటే సరిపోతుంది. కౌన్సిలర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నేను ఈ జాబ్స్కి ఎగ్జామినేషన్ ఉండదు అని చెప్పాను. మరి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల్ని 75%కి తీసుకుంటారు. వెయిటేజ్ అనేది ఎక్స్పీరియన్స్కి ఇస్తారు. 15% అనేది ఎక్స్పీరియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ట్రైబల్ ఏరియాస్లో కానీ వర్క్ చేస్తుంటే మీకు ఒక 6 నెలలకి 2.5 మార్క్స్ ఇస్తారు. అలాగే రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తుంటే 6 నెలలకు 2 మార్కులు ఇస్తారు. అర్బన్ ఏరియాస్లో వర్క్ చేస్తుంటే 6 నెలలకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో కోవిడ్ టైంలో చేస్తుంటే 6 మంత్స్కి 5 మార్కులు ఆ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అనే దానికి కూడా 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో మీ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్కి అప్లై చేస్తున్నారు అంటే సో 10th క్లాస్ పాస్ అయ్యి మీకు 5 సంవత్సరాలు అయింది అంటే మీకు 5 మార్కులు ఇస్తారు. 7 సంవత్సరాలు అయిందంటే 7 మార్కులు ఇస్తారు. ఆ విధంగా మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్వాలిఫికేషన్కి 75, ఎక్స్పీరియన్స్కి 15, వెయిటేజ్ ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పాస్కి 10 మార్కులు, టోటల్గా 100 మార్కులకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అన్ని పోస్టులకి కూడా ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఎవరైతే ఎర్త్స్వైల్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు, పాత ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పాత గోదావరి డిస్టిక్ ఏదైతే ఉందో అందులో కూడా గోదావరిలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది మనము ఇక్కడ ఇచ్చారు ఎంత కట్టాలి అని. 750 రూపాయలు ఓసీ బీసీ వాళ్ళు, 500 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టాలి. సో ఏ అకౌంట్ నెంబర్కి అంటే ఇక్కడ అకౌంట్ నెంబరు అవన్నీ ఇచ్చారనమాట. సో అకౌంట్ నెంబరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ నగర్ బ్రాంచ్ కాకినాడ డీడీ అనేది కట్టాలి. ఈ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ వారి పేరు పైన డీడీ అనేది కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ 18/12 అంటే ఈ రోజు నుంచి 27/12 వరకు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. దీన్ని ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు ఆ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.